టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వైశాఖ మాసం అన్న వెంటనే ఎన్నో పుణ్యతిథులు మనకి గుర్తుకు వస్తాయి. ప్రప్రథమంగా అక్షయ తృతీయ. అక్షయ తృతీయకున్న ప్రాముఖ్యత మనకి తెలుసు. అయితే అక్షయ తృతీయ అన్న వెంటనే దాన ధర్మాలు వీటితో పాటు ఒక పుణ్యక్షేత్రం కూడా మనకి గుర్తుకు వస్తుంది. అదే సింహాచల పుణ్యక్షేత్రం. ఎందుకు అంటే సంవత్సరం అంతా అంటే 364 రోజులు అక్కడ ఉన్న నరసింహస్వామి, ఇంకా చెప్పాలి అంటే వరాహ నరసింహస్వామి, ఆయన చందనంతో కప్పి ఉంటారు. ఆయన అలాగే శివలింగాకారంలో కనిపిస్తూ ఉంటారు. ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం అన్నది కలుగుతుంది. అది కూడా కేవలం 12 గంటలు మాత్రమే. ఆ అద్భుతమైన తిథియే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ ఎప్పుడొస్తుందా, స్వామివారిని నిజ రూపంలో ఎప్పుడు చూస్తామా అనేటట్టుగా అక్కడ కేవలం ఆంధ్ర ప్రజలు అనే కాదు, చుట్టుపక్కల ఎన్నో ప్రదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. నరసింహ తత్వం అంటేనే అద్భుతం కదా. నరసింహస్వామి అన్న వెంటనే ప్రహ్లాదుని యొక్క చాలా పవిత్రమైన భక్తి మనకి గుర్తుకు వస్తుంది. ఎంత పవిత్రత ఉంటుంది అంటే భగవంతుడు ఎక్కడ లేడు, ప్రతి పదార్థంలో ఉన్నాడు అనేటట్టుగా ప్రహ్లాదుని యొక్క నమ్మకం ఏదైతే ఉంటుందో అది గుర్తుకు వస్తుంది. అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క సర్వవ్యాపకత్వము, నింటా నేను ఉన్నాను అని ఆయన చెప్తూనే ఉంటారు కదా. విశ్వమంతా నేను ఉంటాను అని చెప్తారు. కానీ మనం చెప్పుకునేటప్పుడు వినేటప్పుడు కేవలం ఆ మాటని అలా పదాల వరకే విని లేకపోతే చెప్పి విడిచిపెట్టేస్తూ ఉంటాం. ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి పదార్థంలో ఉన్నాడు అనేటట్టుగా కేవలం అనుకోవడం కాకుండా నిరూపణ చేసి చూపించారు. అందుకే ఒక స్తంభం నుంచి కూడా నరసింహస్వామి బయటికి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో నరసింహ అవతారము అంటే శ్రీ మహావిష్ణువు ఒక అద్భుతమైన రూపాన్ని దాల్చి బయటికి రావడం అంటే మనకి కనిపించడం, మనకి అంటే అప్పటి కాలంలో ఆ కృతయుగంలో దేవత దర్శనం ఇవ్వటం, అలాగే రాక్షసుణ్ణి సంహరించడం, ఇది మనకి గుర్తుకు వస్తుంది. దీనికి సంబంధించి నరసింహస్వామి స్వరూపాలలో అద్భుతమైన స్వరూపం అంటే వరాహ నారసింహ తత్వం, ఇది మనకి సింహాచలంలో కనిపిస్తుంది. అయితే స్వామివారు అక్కడ స్వయంభూ, మరి ఎలా ఉన్నారో ఎలా ప్రకటితమయ్యారో అలా కనిపించకుండా ఆయన పైన పూర్తిగా చందనం అన్నది దిద్దుతూ ఉంటారు. మనకి ఒక శివలింగాకారంలోనే కనిపిస్తూ ఉంటుంది. చందనోత్సవం అని అద్భుతంగా చేస్తూ ఉంటారు. అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజరూప దర్శనం 12 గంటలు. ఆ తర్వాత నుంచి మళ్ళీ చందనం అన్నది అదటం మొదలు పెడతారు. మరి ఎందుకు ఇలా స్వామివారిని అలా మనం చూడకూడదా? లేకపోతే ఈ చందనం వేస్తేనే స్వామివారికి చలదనం, లేకపోతే మనకి చలదనమా? అసలు స్వామివారు మరి ఇక్కడ ప్రహ్లాదునికి దర్శనం ఇచ్చే ప్రదేశం ఏదైతే ఉందో అది అహోబలం అని దేవతలందరూ ఆ రూపాన్ని చూసి అన్నప్పుడు ఆ అహోబలం కాస్త అహోబిలం అయింది. నేడు మనం అహోబిల పుణ్యక్షేత్రం అని అంటూ ఉంటాం కదా. అది ఆ నరసింహ స్వామి యొక్క శక్తిని బలాన్ని చూసి అహోబలం అహోబలం అని దేవతలందరూ కొలుచుకున్నారట. అలా వచ్చింది పేరు. అయితే ఇప్పుడు మనం ఈ సింహాచల పుణ్యక్షేత్రంలో ఉన్న నరసింహ స్వరూపం స్వయంభూ అని చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడికి స్వామివారు ఎలా వచ్చారు, దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రహ్లాదుడు అంటే చాలా ఇష్టం స్వామివారికి. ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా స్వామి నాకు ఇంత కష్టం వచ్చింది అని వాళ్ళు అంటే ఆ సైనికులు తండ్రి గారు చంపేయమని చెప్తారు కదా, అప్పుడు వాళ్ళు పైనుంచి తోసేసినా లేకపోతే శూలాలతో పొడి చేస్తున్నా చేతులు ఎప్పుడూ అడ్డు పెట్టుకోలేదట. ఒక చిన్న పదార్థం ఏదైనా మన పైకి వస్తుంటే మనం వెంటనే చేతులు అడ్డు పెట్టుకుని దాన్ని తొలగిస్తూ ఉంటాం, మనం జరిగిపోతూ ఉంటాం. కానీ ప్రహ్లాదుడికి ఎంత నమ్మకం అంటే నాకేం కాదు, నాకు ఏదైనా భగవంతుడు చూసుకుంటాడు, ఎప్పుడూ చేతులు అడ్డు పెట్టుకోలేదట. ఎప్పుడు శ్రీహరి శ్రీహరి అని ప్రతి పదార్థాన్ని చూస్తూ ఉండేవాట. ఆ శూలంతో పొడుస్తూ ఉంటే శూలం శ్రీహరి అని అనుకున్నట్ట, ఎవరైతే పొడుస్తున్నారో వాళ్ళు శ్రీహరి అని అనుకున్నట్ట. ఇలా అయితే ఈ క్రమంలోనే ఏం చేస్తున్నా చచ్చిపోవట్లేదు కదా. తండ్రి గారికి ఒకసారి చాలా కోపం వస్తుంది. అన్నాడట ఈ హిరణ్యకశిపుడు, ఈ ప్రహ్లాదుని తీసుకెళ్ళి సముద్రంలో ముంచేయండి, ముంచిన తర్వాత పైకి రాకుండా లేకపోతే ఏవైనా శక్తులు పైకి లేపకుండా పైనుంచి ఒక కొండ పెట్టేయండి అన్నట్టు. అంటే అంతటి క్రూరత్వం ఏమీ చెయ్యలేక సరే అన్నారు. ఈ భటులందరూ తీసుకెళ్లి ప్రహ్లాదుడిని సముద్రంలో ముంచేశారు ముందు. ఆ తర్వాత కదలకుండా ఏమో పైకి వచ్చేస్తాడేమో అనేటట్టుగా పెద్ద కొండ తెచ్చి దాని మీద పెట్టేస్తున్నారు. అప్పుడు కూడా స్వామి నన్ను రక్షించు అని ఏమీ పిలవలేదు, ఎప్పట్లాగే హరినామస్మరణ చేసుకుంటున్నారు. కానీ స్వామికి
బాధ ఆగుతుందా? ఆయన చాలా తొందరగా ఈ గరుత్మంతుడు ఆయన వాహనం కదా, అలా వచ్చేసారట. గబగబా వచ్చి ఒక్కసారి ఉఫ్ అని ఊదేశారట, అంతే. ఆయనేమీ బలం ఉపయోగించలేదు, చేతులు పెట్టలేదు, కాళ్ళతో తొయ్యలేదు. ఆయన ఉఫ్ఫును ఊదేశారట. అంత పెద్ద పర్వతం ఏదైతే ఉందో అది ఉఫ్ అని ఊదిన వెంటనే ఎగిరిపోయి వెళ్ళిపోయింది, ఎక్కడో పడింది. అయితే ఇప్పుడు ఈ ఎగిరిపోయి వెళ్ళిపోయి కొద్దిగా దూరంగా పడిన పర్వతం ఏదైతే ఉందో అది సింహాచలం. అలాగే ఏ సముద్రంలో అయితే ముంచేసి పైన కొండ పెట్టే ప్రయత్నం చేశారో ఆ ప్రదేశానికంటే సముద్రానికి ఆ భాగానికి విశాఖ సముద్రం అనే పేరుండేదట అప్పట్లో, కృతయుగంలో. కాబట్టి ఆ విశాఖ సముద్రంలో అలా బాధలు పెట్టారు. కాబట్టి అక్కడ ఆ తీరంకున్న ప్రదేశం నేడు మనం విశాఖపట్నం అని చెప్పుకుంటున్నాం. అలాగే అక్కడికి కొంచెం దూరంలో ఈ కొండను స్వామివారు విసిరేశారు కాబట్టి అది సింహాచలమైంది. అయితే విసిరేస్తే సింహాచలం అవుతుందా? కాదు. ఆ కొండని అలా విసిరేసిన తర్వాత ఈ అద్భుతమైన లీలలు పైలోకంలో మనకి ఒక సంఖ్య చెప్తారు కదా, 33 కోట్ల దేవతలు ఉన్నారని. వాళ్ళందరూ అద్భుతమైన లీలని పైలోకం నుంచి చూస్తున్నారు. ఏమిటి స్వామివారి యొక్క కరుణ, ఏమి అడగకపోయినా వచ్చి ఇంత అద్భుతమైన లీలలు చూపించారు కదా అని చూస్తున్నారు. ఆ సమయంలో పైనుంచి చూస్తే ఆ కొండ, ఆ గిరి ఆకారము ఏదైతే ఉందో సింహం ముఖంలా కనిపించిందట. సింహం ఆకారంలో, అంటే ముఖ్యంగా ముఖం ఆకారంలో ఉంది కాబట్టి దానికి అచలము అంటే కొండ, కాబట్టి అంటే కదలనిది అని కొండ, కాబట్టి సింహాచలము అనే పేరు వచ్చింది. స్వామివారు ప్రహ్లాదుణ్ణి మళ్ళీ సముద్రంలోంచి బయటికి తీసుకుని వచ్చారు, రక్షించారు. అప్పుడు స్వామి అంటారట, ప్రహ్లాదుడికి కనిపించారో వినిపించారో మనకి రకరకాలుగా చెప్తారు. నేను ఏ రకంగా అయితే ఇప్పుడు నిన్ను రక్షించానో ఈ రూపంతోనే అక్కడ ఉంటాను. అంటే ఎక్కడ? ఇప్పుడు ఆయన విసిరేశారు కదా ఒక కొండ పక్కనే, అక్కడే ఉంటాను. నువ్వు రాజ్యాన్ని ఏలుతావు కదా, అంటే ఇప్పుడు నువ్వు చాలా చిన్నవాడివి, నీకేం కాదు. నువ్వు పెద్ద అయిపోయిన తర్వాత, రాజ్యం ఏలిన తర్వాత, ఈ గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత చిట్ట చివరికి వానప్రస్థము అని వస్తుంది కదా, అప్పుడు నువ్వు అడవులకి వెళ్ళిపోతావు, లేకపోతే మరింతగా ఇంకా పూజా కార్యక్రమాల్లో ములుగుతావు కదా, అప్పుడు ఆ ప్రదేశానికి, ఆ కొండ దగ్గరికి వచ్చి నువ్వు నాకు సేవలు చేయి, నన్ను దర్శించుకో, నాకు పూజలు చేయి, నేను అప్పటి వరకు అక్కడే ఉంటానన్నారు. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? స్వామి నరసింహ స్వరూపాన్ని ధరించక ముందు ప్రహ్లాదునికి ఎన్నో బాధలు పెట్టి చంపాలి అనే ప్రయత్నం చేస్తున్నప్పుడే స్వామి ఒక రూపంలో కనిపించి రక్షించి నేను అక్కడ ఉంటాను అని చెప్తారు. ఆ తర్వాత ఆయన నరసింహస్వామి స్వరూపాన్ని ధరించి ఆ స్తంభం నుంచి బయటకు వచ్చారనమాట. ఇది ఈ సింహాచలం కథ. అలాగే స్వామివారు అక్కడ ఉంటారని. సరే, మరి ఈ రాక్షస సంహారం అయిపోయింది, ప్రహ్లాదుడు రాజు అయిపోయాడు. ఆ తర్వాత ఆయన పెద్దవారైపోయిన తర్వాత ఆయన వానప్రస్థం అవస్థకి వచ్చిన తర్వాత స్వామివారు చెప్పారు కదా, గుర్తుంది. కాబట్టి ఈ ప్రదేశానికి వచ్చి అక్కడ స్వామివారు అంటే ఏ రూపంలో అయితే అక్కడ కనిపించారో అక్కడ స్వామిని దర్శించుకుని, కృతయుగం నాటి మాట మనం చెప్పుకుంటున్నాం, అక్కడ నిత్యము స్వామికి పూజలు చేస్తూ ఉండేవారు. అప్పుడు ఆ రూపం అలాగే ఉండేది. అందుకని స్వామి ఏ రకంగా అయితే కనిపించారు. ఇక్కడ మనకి కొన్ని పురాణాల్లో ఒక మాట చెప్తారు. ప్రహ్లాదుడు ఒక కోరిక కోరుతాడట, స్వామి నన్ను రక్షించటానికి నువ్వు నరసింహ స్వరూపాన్ని ధరించావు, అలాగే హిరణ్యాక్షుడు అంటే మా పినతండ్రిని నువ్వు వధించటానికి వరాహ స్వరూపాన్ని ఎత్తావు, అంతే కదా. హిరణ్యకశిపుని యొక్క సోదరుణ్ణి శ్రీ మహావిష్ణువే, ఆయన వరాహ రూపంలో భూమిని పైకి తీసి ఆ హిరణ్యాక్షుణ్ణి చంపుతాడు. అందుకే స్వామి ఈ రూపము ఆ రూపము, ఈ రెండు రూపాలలో నిన్నొక్కసారి చూడాలనుంది అని భక్తుడు అయిన ప్రహ్లాదుడు అడుగుతాడు స్వామివారిని ఆ కొండపైన, సింహాచలం పైన దర్శించుకుని పూజలు చేస్తున్నప్పుడు. ఆ సమయంలో స్వామివారు అంటారు, సరే నేను నీ కోసం అలాగే కనిపిస్తాను. అందుకే నేటికి నిజరూప దర్శనంలో మనకి సింహాచలంలో కనిపించే ఆ విగ్రహం ఎలా ఉంటుంది? ఆ ముఖము వామన స్వరూపంగా ఉంటుంది, వెనక నుంచి ఒక సింహం శరీరం లాగా వెనక తోక ఉంటుంది, అలాగే కాళ్ళ దగ్గర నుంచి మనిషి ఆకారం. మరి నరసింహం అంటే అక్కడ నరుడు కూడా ఉంటాడు కదా, అందుకే నరసింహ తత్వం, అలాగే ఇక్కడ మనకి వరాహ స్వరూపం, ఈ రెండు కనిపిస్తాయి. చెప్పాలి అంటే ఆ మూడు. అందుకే ఈ రకంగా వరాహ నరసింహస్వామి రూపంలో ప్రహ్లాదుని కోసం దర్శనమిచ్చి ఆయన అక్కడ స్వయంభుగా వెలిశారు.
ముక్కోటి దేవతలు కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఆ గిరికి వచ్చి పూజలు చేస్తూ ఉండేవారట కృతయుగంలో. ఎంతో వైభవంగా స్వామివారిని ఆరాధిస్తూ ఉండేవారు. అక్కడ ప్రహ్లాదుడు ప్రప్రథమంగా ఒక ఆలయాన్ని నిర్మించాడు అని చెప్తారు. అయితే దానికి క్షేత్రపాలకుడుగా ఎవరైనా ఉండాలి కదా. ఎక్కడైతే వైష్ణవ ఆలయాలు ఉంటాయో ఎక్కువగా అక్కడ శివుడు క్షేత్రపాలకుడుగా ఉంటూ ఉంటాడు. శివుడు ఎక్కడైతే ఉంటూ ఉంటాడో వైష్ణవ స్వరూపాలు క్షేత్రపాలకులుగా ఉంటూ ఉంటారు. ఇది మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే శివుడు వేరు విష్ణు వేరు కాదు, ఇద్దరికీ భేదం లేదు అని. శివుడు అంటారు నేను కూడా ఇక్కడికి వచ్చి ఉంటాను, నేనే క్షేత్రపాలకుడిగా ఉంటాను అని అంటారు. అందుకే సింహాచల పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు త్రిపురాంతకుడు అని అంటారు. మనకి కొండ పైన కాకుండా కొండ దిగువ భాగంలో ఈ త్రిపురాంతక స్వామి అంటే ఈశ్వరుడు అక్కడ స్వయంభూగా వెలిశారు. నేను ఇక్కడ ఉంటాను క్షేత్రపాలకుడిగా అని. అలాగే గంగా, యమున, సరస్వతి ఈ 3 పవిత్రమైన నదులు మేము ఒక్కసారిగా ఇక్కడ ఒక నది రూపాన్ని ధరించి ఇక్కడే ఉంటాము అని వాళ్ళు వచ్చి ఉన్నారట. నేటికి మనం అక్కడ గంగధార అనే ఒక తీర్థం చూస్తూ ఉంటాం. దాని పేరు గంగధార. ఆ గంగధారలో ఒకప్పుడు గంగా, యమున, సరస్వతి అక్కడ ప్రవహిస్తూ ఉండేవి. నేటికి స్వామివారి పూజా కార్యక్రమాలకి ఉపయోగించే నీరు ఏదైతే ఉందో ఈ గంగధార నుంచి ఉపయోగిస్తారు. అలాగే భక్తులు గంగధారలో స్నానం చేసి ఆ సింహాచలంలో ఉన్న నరసింహస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అలా ఏర్పడింది ఒక ఆలయం లాంటిది. మరి ప్రహ్లాదుడు అనేటప్పటికీ ఆ కృతయుగం ఆయన అలా ఉండిపోడుగా, ఎంత మహాభక్తుడైనా ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న చిన్న ఆలయం ఏదైతే ఉందో అది అలా కాలంలో కలిసిపోయింది. స్వామివారి యొక్క నిజరూపం ఏదైతే ఉందో అది కూడా దానిపైన ఒక పుట్ట అన్నది ఏర్పడింది. మనం ఇప్పుడు యుగాల నాటి మాటలు మాట్లాడుకుంటున్నాం కదా. తరువాత త్రేతాయుగంలో పురూరవ చక్రవర్తి, ఈ పురూరవ చక్రవర్తి ఒకసారి విమానంలో ఆయన అలా పైలోకంలో వెళుతున్నారట. ఆయన ఊర్వశితో పాటు వెళుతున్నారట. వెళుతూ ఉంటే ఇక్కడ పవిత్రమైన ఈ క్షేత్రం ఉంది కదా, అలాగే నరసింహ స్వరూపం ఉంది కదా కనిపించకపోయినా బయటికి. కాబట్టి ఆ పైనుంచి విమానాలు వెళతాయా? వెళ్ళవు. అందుకే ఈ విమానం ఆ ప్రదేశంలో ఆగిపోయిందట. అలా ఆగిపోతే ఎందుకు ఇలా ఆగిపోయింది అని చూశారు. సరే అది ఇంక ముందుకు వెళ్ళదు అన్న విషయం గ్రహించారు. అప్పుడే ఊర్వశి చెప్తుందట, లేదు ఇది కృతయుగంలో దేవతలందరూ ఈ ప్రదేశానికి వచ్చి స్వామివారిని ఆరాధించారు, ఇక్కడ నరసింహస్వామి ఉంటారు, మనం వెళ్ళి వెతుకుతాం అని. అంటే వాళ్ళిద్దరూ అక్కడ దిగి వెతకటం మొదలుపెట్టారు. వాళ్ళకి అంత తొందరగా కనిపించలేదు. చివరికి ఆయన మళ్ళీ నరసింహస్వామిని ప్రార్థన చేస్తే అప్పుడు నరసింహస్వామి యొక్క పుట్ట అన్నది కనిపించింది. ఆ పుట్ట లోపల స్వామివారు ఉన్నారు. అప్పుడు స్వామి చెప్తారు, నేను లోపలే ఉన్నాను, మీకు కనిపిస్తున్నాను అని ఆ చక్రవర్తికి ఇక్కడ ఆలయ నిర్మాణం చెయ్యి అని చెప్తారు. అయితే ఆ పుట్టమన్ను ఎలా తొలగించాలి అంటే ఏదైనా ఒక పరికరం పెట్టి దాన్ని కొట్టేస్తే అది కాదు, ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆ పుట్టమన్ను అన్నది అలా తొలగిపోయి నా నిజ రూపం నీకు కనిపిస్తుందని స్వామివారు చెప్తారు. అలా ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత ఆ నిజరూపం ఏదైతే ఉందో దాన్ని స్థాపించటం జరిగింది. అక్కడ ఒక ఆలయ నిర్మాణం చేయటం జరిగింది. ఏ తిథి రోజైతే స్థాపించారో, ఏ తిథి రోజు పుట్టమన్ను తొలగించి స్వామివారిని నిజరూపంలో చూశారో అది అక్షయ తృతీయ అని చెప్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు స్వామివారికి చందనోత్సవం. అయితే ఎందుకు చందనోత్సవం? స్వామివారే చెప్తారట, ఎంత పుట్టమన్ను అయితే తొలగించావో దానికి ఒక లెక్క ఉంటుంది కదా, అది ఒక పదార్థం కదా, మరి అంత చందనంతో నన్ను మళ్ళీ పూర్తిగా కప్పేయాలి అని స్వామివారు చెప్తారు. కాబట్టి ఆ రోజు ఆ చందనం అన్నది తీసి, అంటే ఎంత పుట్టమన్ను ఉందో లెక్క వేసి అంత దానికి సమానంగా చందనంతో స్వామివారిని కప్పి ఈ వైభవంగా ఈ ఉత్సవం అన్నది అప్పట్లోనే ఈ పురూరవ చక్రవర్తి చేశారు. అప్పటి నుంచి చందనోత్సవం అక్షయ తృతీయ రోజు జరగడము అన్నది ఇది త్రేతాయుగం నుంచి అలా కొనసాగుతోంది. తర్వాత ఎంతమంది చక్రవర్తులు వచ్చినా. అయితే ఆలయం కాబట్టి ప్రకృతి ప్రభావం కావచ్చు, లేకపోతే విధ్వంసాలు, కాబట్టి ఈ రకంగా కొన్నిసార్లు అది ధ్వంసం అయిపోయినా మళ్ళీ కృష్ణదేవరాయల వారి కాలంలో దానికి మళ్ళీ పునర్నిర్మాణం అన్నది చేశారు. అయితే నిజరూప దర్శనం కేవలం అక్షయ తృతీయ రోజు. ముందు రోజు రాత్రే స్వామివారి పైన ఉన్న చందనం ఏదైతే ఉందో దాన్ని
కొన్ని వెండి పరికరాలు, అలాగే బంగారు పరికరాలు చిన్న చిన్నవి ఉంటాయి. అవి గొడ్డళ్ళు అని అంటారు కానీ అమాంతంగా అంత పెద్దవి ఉండవు, చిన్న చిన్నవి ఉంటాయి. దాంతో చాలా జాగ్రత్తగా ఈ చందనం ఏదైతే ఉందో దాన్ని ఒలుస్తారు. ఇది కూడా చాలా పవిత్రంగా చేస్తారు. అంటే ముందు రోజు, అక్షయ తృతీయకి ముందు రోజు. అలా ఒలిచిన తర్వాత అక్షయ తృతీయ రోజు 1000 కలశాలతో అభిషేకం చేస్తారు స్వామివారికి. నిజరూప దర్శనం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి అనమాట. అలా అభిషేకం చేసిన తర్వాత అప్పుడు భక్తులు స్వామివారిని నిజరూపంలో చూడవచ్చు. అది కూడా 12 గంటలు మాత్రమే. 12 గంటల తర్వాత మళ్ళీ చందనం అన్నది చక్కగా అద్దడం మొదలు పెడతారు. అయితే ఒక్కసారి మనం ఎప్పుడు చూస్తున్నట్టుగా అమాంతంగా అంత పెద్ద శివలింగాల చందనం అక్కడ పెట్టేస్తారా? కాదు. దీనికి సంబంధించి కూడా ఒక లెక్క ఉంది. 3 మణుగుల చందనం అన్నది 4 సార్లు ఆ పూత అన్నది వేస్తారనమాట. ఒకటి అక్షయ తృతీయ రోజు, అంటే ఈ 12 గంటలు అయిపోయిన తర్వాత చందనాన్ని అద్దటం మొదలు పెడతారు. ఇంకొకటి మనకి ఈ వైశాఖ మాసంలోనే పౌర్ణమి రోజు ఇంకో 3 మణుగులు అని చెప్తారు. అలాగే జ్యేష్ఠ మాసంలో, అలాగే ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి రోజు 3, 3, 3 ఈ రకంగా 12 మణుగులు అని అంటారు. అంటే దీని లెక్క మనకి కిలోల లెక్క అయితే గనక 125 కిలోల చందనం ప్రతిసారి అద్దుతారు. 125 కిలోలు. మొత్తానికి ఆషాఢ పౌర్ణమి అయిపోయిన తర్వాత 500 కిలోల చందనంతో స్వామివారు మనకి దర్శనమిస్తూ ఉంటారనమాట. మళ్ళా సంవత్సరం అక్షయ తృతీయ ముందు రోజు ఈ చందనాన్ని తొలగిస్తారు. ఆ చందనాన్నే ప్యాకెట్లలో కట్టి అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఎంతో సువాసనలతో ఉంటాయి. అయితే చందనం అరగట్టీయడానికి ప్రత్యేకంగా తమిళనాడులో తంజావూరులో మనకి ఒక అంటే విశేషమైన శ్రేష్టమైన చందనపు కర్రలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వస్తూ ఉంటారు. జాజిపోకల అంటారు. అంటే ఆ చందనం పేరు, ఆ చందనం కర్ర పేరు జాజిపోకల. ఆ జాజిపోకల చందన కర్రలు తీసుకుని వచ్చి అవి కూడా చాలా జాగ్రత్తగా పవిత్రంగా నోటికి గుడ్డలు కట్టుకుని మరి ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు అరగదీయడం మొదలు పెడతారు. కొంతమంది భక్తులు కూడా ఈ సేవలో పాలు పంచుకుంటారు. చాలా పవిత్రంగా నియమ నిష్టలతో చందనాన్ని ఎప్పటి నుంచో, అంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు కదా, ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయం చేసి అక్షయ తృతీయ కన్నా ముందే ఈ చందనాన్ని అరగదీసి పెట్టుకుంటారనమాట. ఆ చందనాన్ని అద్దడం మొదలుపెట్టారు. ఇలా అక్షయ తృతీయ అన్న వెంటనే సింహాచల పుణ్యక్షేత్రం, ఆ నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి యొక్క నిజరూప దర్శనం మనకి గుర్తుకు వస్తాయి. అటువంటి స్వామివారిని అక్కడికే వెళ్ళి దర్శించుకున్నా లేకపోయినా భక్తుని కోసం అటు వరాహ రూపంలో, అటు నరసింహ తత్వంతో, నిజరూప దర్శనంతో ఆ రూపాన్ని ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకుని నరసింహస్వామిని అలా అమాంతంగా మనం స్మరించుకున్నా చాలు, అపమృత్యు దోషాలు పోతాయి, అలాగే ఐశ్వర్య ప్రాప్తి అన్నది కలుగుతుంది అని చెప్తారు. అది అక్షయ తృతీయకున్న ప్రాముఖ్యత. చందనోత్సవం అన్నది అంగరంగ వైభవంగా ఆ రకంగా ఎప్పటి నుంచో కృతయుగం నుంచే చేస్తున్నారన్నమాట. నమస్తే.